కాలేజీ ఆఖరి రోజు. అంతటా సందడి, వీడ్కోలు పాటల ధ్వనులు. అందరూ సెల్ఫీలతో బిజీగా ఉంటే దీక్ష కళ్ళు మాత్రం ఆర్దిక్ కోసం వెతుకుతున్నాయి. క్యాంపస్ వెనుక ఉన్న ఒక పాత రావి చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న అతడి దగ్గరకు వెళ్లి ఆమె నిలబడింది. వారిద్దరూ మంచి స్నేహితులు, కాని ఆమె మనసులో ఉన్నది స్నేహం కంటే ఎక్కువే. ఆర్దిక్ మనసులో ఒక తీరని గాయం ఉంది. తన ప్రాణస్నేహితుడు తరుణ్ ఒక ప్రేమ వ్యవహారంలో విఫలమై ఎంత నలిగిపోయాడో అతడు కళ్ళారా చూశాడు. ఆ భయం వల్లనే దీక్ష చూపే ప్రేమను ఆర్దిక్ ఎప్పుడూ గుర్తించినట్టే ఉండేవాడు. అతడు తన జేబులో ఉన్న తరుణ్ పాత ఫోటోను చూస్తూ గతాన్ని తలుచుకుంటున్నాడు. ఆర్దిక్, రేపటి నుండి మనం కలుస్తామో లేదో తెలియదు. నాకు ఒక చిన్న కోరిక ఉంది అంది దీక్ష మెల్లగా. ఆర్దిక్ తలెత్తి చూశాడు. ఈ ఒక్కరోజు నాకోసం ప్రేమికుడిగా ఉంటావా? కేవలం ఒక్కరోజు కోసం నా ప్రేమికుడిగా మారి నాతో గడుపుతావా అని అడిగింది. ఆమె కళ్లలో అభ్యర్థన చూసి ఆర్దిక్ కాదనలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆర్దిక్ తన కేటీఎం బైక్ మీద దీక్ష ఇంటికి వెళ్లాడు. ఆర్దిక్కి నీలం రంగు అంటే చాలా ఇష్టమని తెలిసి దీక్ష ఒక అందమైన నీలం రంగు డ్రెస్ ధరించింది. ఆమెను చూడగానే ఆర్దిక్ కళ్లలో ఒక మెరుపు మెరిసింది. ఆమె బైకెక్కి కూర్చోగానే ఆ ఇంజిన్ శబ్దంతో వారి ప్రత్యేక ప్రయాణం మొదలైంది. దారిలో ఒక పెద్ద రోజ్ గార్డెన్ ఉంది. అక్కడ బైక్ ఆపి ఇద్దరూ లోపలికి వెళ్లారు. రంగురంగుల గులాబీల మధ్య వారు నడుస్తుంటే కాలం ఆగిపోయినట్లు అనిపించింది. ఆర్దిక్ వంగి ఒక ఎర్రటి గులాబీని కోసి ఎంతో ప్రేమగా దీక్ష జుట్టులో తురిమాడు. ఆ క్షణం దీక్ష పొందిన సంతోషానికి హద్దులు లేవు. ప్రయాణం కొనసాగుతుండగా వారికి ఆకలివేసింది. ఆర్దిక్కి ఎంతో ఇష్టమైన ఒక చిన్న హోటల్ దగ్గర ఆగారు. అక్కడ వేడివేడి పరోటాలు ఆర్డర్ చేశారు. ఒకే ప్లేట్లో ఉన్న పరోటాలను ఇద్దరూ పంచుకుని తింటుంటే మాటల కంటే మౌనమే ఎక్కువ విషయాలను పంచుకుంది. ఆర్దిక్ మర్చిపోయిన చిరునవ్వు మళ్లీ అతడి ముఖంలో కనిపించింది. టిఫిన్ పూర్తయ్యాక నగరానికి దూరంగా 30 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టారు. దారి పొడవునా పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లు ఉన్నాయి. దీక్ష గట్టిగా ఆర్దిక్ను హత్తుకుని గాలిని పీలుస్తూ ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. ఆర్దిక్ కూడా తన భయాన్ని వదిలి ఆ క్షణంలో బతకడం నేర్చుకుంటున్నాడు. చివరకు వారు ఒక అద్భుతమైన జలపాతం దగ్గరకు చేరుకున్నారు. నీరు పైనుండి పడుతుంటే వచ్చే శబ్దం, ఆ చల్లని గాలివారిని పరవశింపజేశాయి. అక్కడ బండరాళ్లపై కూర్చుని జలపాతాన్ని చూస్తూ ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ ఒక్కరోజు ఎప్పటికీ ముగిసిపోకూడదని దీక్ష మనసులో ప్రార్థించింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో దీక్ష తన బ్యాగులో నుండి ఒక చిన్న బాక్సు తీసి ఆర్దిక్కిచ్చింది. అందులో ఒక ఖరీదైన వాచ్ ఉంది. ఈ ఒక్కరోజు మన జీవితంలో ఎంత విలువైనదో ఇది నీకు గుర్తుచేస్తుంది అంది. ఆర్దిక్ ఆ వాచ్ను తన చేతికి పెట్టుకుంటూ ఆమె వైపు ఎంతో లోతైన చూపులతో చూశాడు. దీక్ష, నాకు ప్రేమ అంటే ఏంటో ఇప్పటికీ సరిగ్గా తెలియదు. కాని నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు. నిన్ను బాధపెట్టడం అసలే ఇష్టం లేదు. నా తోడుగా జీవితాంతం ఉంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆర్దిక్ అడిగాడు. దీక్ష కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ ఒక్కరోజు వారి జీవితాంతం ఒకటవ్వడానికి దారి చూపింది.